హలో నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సన్ రైజర్స్ గుజరాత్ మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. ప్యాట్ కమిన్స్ తప్పు డిసిషన్ వల్ల ఈరోజు మ్యాచ్ ఓడిపోయిందని నేనంట. మంచి స్లో వికెట్. ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచాడు. వరల్డ్ కప్ కూడా చేజింగ్ చేసి గెలిచాడు. ఆల్రెడీ తెలిసిందే. నాకు తెలిసి కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం తప్పు నిర్ణయం అని నేను అంటాను. అందుకని దానివల్లనే మ్యాచ్ చేజింగ్ అయితే ఈజీగా కూల్ ఉండేది. లైట్స్లో క్లాసిన్, ట్రావిస్ హెడ్ ఇంకా బాగా విజృంభించేవాళ్ళు. ఆయన చేజింగ్ ఈజీగా ఉండేది. ఒక నిర్ణయం వల్ల మ్యాచ్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. పవర్ ప్లేలో 54 రన్స్ చేశారు. మయాంక్ అగర్వాల్ అవుట్ ఆఫ్ ఫామ్. 17 బాల్ 16 రన్లు. బాల్స్ అన్ని ట్రావిస్ హెడ్కి 9 బాల్స్ ఆడిండు. 9 బాల్స్ ట్రావిస్ హెడ్కి స్ట్రైక్ ఇవ్వలే. ఫామ్లో అయినప్పుడు స్ట్రైక్ ఇవ్వాల్సింది మయాంక్ అగర్వాల్. ఇచ్చింటే ఇంకో 20-30+ రన్స్ వచ్చింటే మ్యాచ్ వేరేగా ఉండేది. ఇప్పుడు చేసింగ్లో కూడా మయాంక్ అగర్వాల్ ఫామ్లో మక్రమ్ అభిషేక్ శర్మ వచ్చి 2 సిక్స్లు కొడుతూనే 6 రషీద్ ఖాన్ అప్పుడు కొంచెం 6 ఓవర్స్కి 54 రన్స్ వచ్చింది. తర్వాత మక్రామ్ వచ్చి మళ్ళీ సింగిల్సే ఆడుతుండు. తను ఫామ్ లేడు. ఇంటర్నేషనల్ ప్లేయర్ కొంచెం ఫాస్ట్గా రొటేట్ చేయాల్సింది. మళ్ళీ క్లాసిన్ వచ్చి 2 సిక్స్లు 13 బాల్స్ 24 కొడితే కొంచెం మూవ్ అయింది. ఇంకా ఆ తర్వాత స్లో బౌలింగ్ మోహిత్ శర్మ వాళ్ళైతే స్పిన్నర్స్ బౌలింగ్ స్లో బాల్స్లో రన్స్ అయితే సింగిల్స్ 1-2s తప్పితే అప్పుడప్పుడు బౌండరీస్. రన్స్ అయితే రానివ్వలేదు. టైట్గా ఉంది. స్లో వికెట్. లాస్ట్లో సమ్మద్ వచ్చి మళ్ళీ స్కోర్ చేస్తే 13 బాల్స్ 28 రన్స్ కొడితే ఆ మాత్రం 160 వచ్చింది. మళ్ళీ సమ్మద్ కూడా లాస్ట్ ఓవర్లో స్ట్రైక్ రాలేదు. లాస్ట్ ఓవర్లో 2 రన్స్ వచ్చినాయి. దానివల్ల 25-30 రన్స్ పవర్ ప్లేలో మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్కి స్ట్రైక్ రాకపోవడం, లాస్ట్ ఓవర్లో రన్స్ చేయకపోవడం 20+ రన్స్ తగ్గిపోయింది. ఆ 20-25 రన్స్ ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరే ఉండేది. శుభమ్ గిల్ వాళ్ళు కూడా పవర్ ప్లేలో బుద్ధిమాన్ సహా శుభమ్ గిల్ ఇద్దరు కూడా అంత స్టార్టింగ్లో 6 ఓవర్స్కి మనకంటే తక్కువే ఉంది. 50 సహా అవుట్ అయిపోయాడు. శుభమ్ గిల్ మెల్లగా స్లోగా అప్పుడప్పుడు లూజ్ బౌండరీస్కి రన్స్ చేయడం. తను కూడా అవుట్ అయిన తర్వాత మ్యాచ్ తీసుకోవాల్సింది. మ్యాచ్ మెల్లగానే నడిచిన తర్వాత సాయి సుదర్శన్ 1-2తోనే ఆడుతుండో అప్పుడప్పుడు బౌండరీస్తోనే ఆ వికెట్. ఎప్పుడైతే మిల్లర్ వచ్చిండు, మిల్లర్ కూడా స్లో మంచిగానే ఉంది. 16th ఓవర్ ఎప్పుడైతే మయాంక్ మార్కండేకి ఇచ్చారో ఆ ఒక్క ఓవర్లో 25 రన్స్ ఇవ్వడం వల్ల మ్యాచ్ టోటల్గా వన్ సైడ్గా మారిపోయింది. లేకుంటే ఫైనల్ ఓవర్ వరకు కొంచెం వచ్చేది. ప్లస్ పొరపాటు 20 రన్స్ తక్కువ ఉంటే చాలా బాగుండేది. మయాంక్ మార్కండేకి ఆ 16th ఓవర్ వేయడం వల్ల ఒక ఓవర్ని టార్గెట్ చేసి ఆ రన్స్ తెచ్చుకున్నారు. మ్యాచ్ అయితే ఈజీగా వాళ్ళు గెలిచారు. నేనేమంటానంటే ప్యాట్ కమిన్స్ ఒక్క తప్పు నిర్ణయం ఆల్రెడీ తెలిసిందే. వరల్డ్ కప్ గెలిచాడు. వరల్డ్ కప్ క్యాప్టెన్, విన్నింగ్ క్యాప్టెన్. చేజింగ్ చేసి ఆ స్లో వికెట్ పైన నైట్ లైట్స్లో బ్యాటింగ్ బాగుంటుందని తెలుసు. మరి ఏ ప్లాన్తోనే అట్లా చేశాడు. సన్ రైజర్స్కి సెకండ్ ఓటమి అంత బ్యాటింగ్ లైనప్ పెట్టుకొని. నెక్స్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఢిల్లీ. టాస్ గెలిచి ఢిల్లీ అయితే బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది కూడా చేజింగ్కి చేజింగ్ టీమే గెలుస్తుంది. ఇది కూడా ఛాన్సెస్ అయితే చేజింగ్ టీంకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన చెన్నై టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఢిల్లీ మరి వార్నర్, మిచెల్ మార్ష్ తప్పితే పెద్దగా ఎవరు కనబడట్లేదు. చెన్నై మ్యాచ్ నైట్ రివ్యూ చెప్పుకుందాం. అది కూడా చెన్నై గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రేపు నుంచి ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.